కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును డిస్క్వాలిఫై చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ నిన్న హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు కోర్టు ఆర్డర్ కాపీలను స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. అలాగే ఎన్నికల అధికారులను కూడా కలుస్తా అంటున్న జలగం వెంకట్రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిన్న హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. వనమా వెంకటేశ్వరరావు డిస్క్వాలిఫై చేస్తూ కొత్త అంటే 2018 నుంచి కూడా జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పి అయితే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో దీనికి సంబంధించి మనతో మాట్లాడింది జలగం వెంకట్రావు గారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంటే 2018 నుంచి కూడా ఇప్పటి వరకు నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తీర్పు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? న్యాయానికి టైం పట్టినా కానీ విజయం సాధించాం. ఆ విజయాన్ని మన రాజ్యాంగానికి, మన కోర్టు సిస్టమ్కి ఒక హాల్మార్క్. ఎవరైనా కోర్టు ఆశ్రయిస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుద్దని ఏదైతుందో ఒక లెజిస్లేటర్ కింద పనిచేసి మనం చేసే లెజిస్లేషన్స్ ఏవైతున్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్లో కోర్టుకి ఆశ్రయిస్తే ఏది కరెక్ట్గా ఉందో చేస్తారు తప్పనిసరి. అది చాలా సంతోషంగా ఉంది. నిన్న కోర్టు తీర్పు నేపథ్యంలో మీరు ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. ఎవరెవరిని కలిసారు? మీకేమైనా హామీ లాంటిది వచ్చేదా? మీ ఎప్పుడు ఓట్ తీసుకోబోతున్నారు? స్పీకర్ గారిని స్పీకర్ గారు లేరు కాబట్టి స్పీకర్ గారి ఆఫీస్లో నా లెటర్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ కోర్ట్ ఆర్డర్. అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ గారు కూడా నా లెటర్ ఆర్డర్ ఇచ్చి దయచేసి ఇంప్లిమెంట్ చేయండి త్వరగా అని చెప్పి కోరటం జరిగింది. అష్యూరెన్స్ అనేది ఉండదు. అది ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు అంటే మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్తా ఉన్నారు. సో మీరు కూడా వెళ్తారు? ఇట్స్ లీగల్ ప్రాసెస్. దాని గురించి మాట్లాడేది నువ్వు కోర్టుకు పోయి ఎందుకు కోర్టుకు పోయి అంటే అట్ట కాదు. ఆయన కోర్టుకు పోతే మేము ఆటోమేటిక్లీ మేము పోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు. సో అంటే ఎలా జరగబోతుంది? ఇప్పుడు 2023 అభ్యర్థి కూడా మీరే అవ్వబోతున్నారు ఆ పార్టీకి సంబంధించి? అది కేసీఆర్ గారిని అడగాలి. కేసీఆర్ గారు మా పార్టీ ప్రెసిడెంట్, వారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ అండి. సో ఇదే జలగం వెంకటరావు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు తీర్పు అయితే ఆలస్యమైనా సరే న్యాయం గెలిచిందని కూడా చెప్తా ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ మనోజ్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.